తిరుపతిలో 1100 కోట్ల టీడీఆర్ బాండ్ల కుంభకోణానికి పాల్పడ్డ భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కుమారుడు అభినయ్ రెడ్లను వదిలే ప్రసక్తే లేదని షాప్ చైర్మన్ రవినాయుడు చెప్పారు. భూమన ఆయన కుమారుడు చేసిన తప్పిదాలకు అధికారులు బలైపోతున్నారని అన్నారు. త్వరగా విచారణ పూర్తి చేసి అసలు నిందితులైన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్లను శిక్షించాలని రవినాయుడు డీజీపీని కోరారు. నేను విజిలెన్స్ విచారణ 414 కోట్లని వాళ్ళు అంటున్నారు, కానీ 1100 కోట్లు పెద్దబ్బ చిన్నబ్బ, పెద్ద గంజాయి చిన్న గంజాయి వేసేసినారు. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితురాలు ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి గురించి కూడా మాట్లాడారు. ఈయన టీడీఆర్ బాండ్లు ఏదైతే ఈయన శాంక్షన్ చేస్తారో ఆమె ఆపేసింది. మరీ దారుణంగా ఉన్నాయని ఒక 70-80 దాకా ఆపేసింది. ఆమెమి నీతి మంత్రాలని మేము చెప్పడంలా, ఆ కోపం అక్కసు మనకక్కాడు. జగన్మోహన్ రెడ్డి శ్రీలక్ష్మి గారు వెరీ క్లోజ్ ప్లేస్ కదా, ఆ వెరీ క్లోజ్ కాదు, ఈయన కుంభకోణాన్ని ఆపింది. అందుకు వ్యతిరేకించాడు. బలిజాస్ అంటే కొట్టండి, యాదవాస్ అంటే తన్నండి, కమ్మాస్ అంటే 2 చేయండి. ఈ 3 కులాలని గొంతు మీద కత్తి పెట్టి అక్కడ వసూలు చేసింది వాస్తవ కదా, ముఖ్యంగా బలిజాస్ మీద. కరుణాకర్ రెడ్డి కుటుంబం తిరుపతిని యథేచ్ఛగా దోచేశారు. టీడీఆర్ బాండ్ల కుంభకోణాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఈ ప్రభుత్వం.